ఎంతోమంది మహాత్ముల చైతన్యాన్ని ఆదర్శంగా చేసుకోండి. సర్వ వ్యాపకత్వాన్ని గ్రహించండి. భగవంతుడు వారికి విశ్వచైతన్యాన్ని ఇచ్చాడు. దాని ద్వారా వాళ్ళందరూ అన్ని విషయాలను తెలుసుకోగలిగారు. నేను ఇలా మాట్లాడుతూ ఉండగానే నేను ఏం చెబుతున్నానో ఆ మహాగురువులకు తెలుసు. మీరు వాళ్ళందరినీ చూడలేకపోయినా నేను చూస్తున్నాను. అంటే ఉదాహరణకు అవతార్ బాబాజీ కావచ్చు, అట్లానే లహరిమాసయ్య కావచ్చు, వెంకటేశ్వర గారు కావచ్చు, లేదా ఆపడికి శరీరంతో లేనటువంటి త్రైలింగేశ్వర స్వామి కావచ్చు, ఎంతోమంది మీరు చూడలేకపోయినా నేను ఇప్పుడు మాట్లాడుతున్నప్పుడు నా ఎదురుగా నేను చూడగలుగుతున్నాను అని చెప్తున్నారు యోగానంద గారు.